రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. ముందుగా శుభాకాంక్షలు మంత్రి పదవి వచ్చినందుకు. సో మరి ఈరోజు రాహుల్ గాంధీ గారి సంబరాలు, బర్త్డే సంబరాలు ఘనంగా చేస్తా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, అంటే నాలాంటి సామాన్య కార్యకర్త, ఒక సామాజిక వర్గంకి వెళ్ళి 30 సంవత్సరాల కింద ఇక్కడ నుంచి ఇదే గాంధీ భవన్ కాడ జెండా పట్టుకొని, బ్యానర్ పట్టుకొని, జిందాబాద్ అని పార్టీ జెండా నమ్ముకున్న వ్యక్తికి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్గా ప్రమాణం స్వీకారం చేసే అవకాశాలు ఇవ్వడం అనేది అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. సోషల్ జస్టిస్ ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పిసిసి అధ్యక్షులు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఖార్గే గారి నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని, ఏదైతే బీసీ కులగణన విషయంలో కానీ, ఎస్సీ కేటగరైజేషన్ అమలు విషయంలో కానీ, పేద వర్గానికి అన్ని ఫలాలు అందే విషయంలో కానీ, ఈరోజు మా బీసీలు సోదరులు కానీ, మా మైనార్టీ సోదరులు కానీ, పేద వర్గానికి కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దేశంలో మొదటి నుంచి కూడా మీరు చూడండి, గత స్వాతంత్రం వచ్చిన ఈ రోజు వరకు పేదవాళ్ళకు ఏ ఊరనివ్వండి ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. గరీబోల ఇల్లు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఏ ప్రధాన గ్రామంలో అంటే తెలంగాణ భారతదేశంలో ఏ వాడకని తీసుకెళ్ళండి ఇందిరమ్మ ఇల్లు కట్టని వాడ ఉండేది. అంటే అంత గొప్ప నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల మా రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం వేడుకలు ఒక సామాన్య కార్యకర్త కలిగి ఒక రాష్ట్ర మంత్రిగా వచ్చి ఆ వేడుకల్లో పాల్పంచుకోవడం, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో ఆ వేడుకలు జరుపుకోవడం, మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రజల పక్షాన మంత్రిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మీరు చూడాలనుకున్నారు, కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో కేసులు పెడతా ఉన్నారు, ఎట్లా చూడొచ్చు? ఒకటే అండి, భారతదేశంలో ప్రజలన్నీ కూడా అన్ని గమనిస్తున్నారు. ఈరోజు దేశాని కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఎవరిదండి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి పదవి వస్తే ఎవరైనా వద్దంటారా అండి? అన్న ఒక నిమిషం, ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా వద్దన్నట్టు ఎవరన్నారా భారతదేశంలో? సోనియా తల్లికి ప్రధానమంత్రి పదవి వస్తే మన్మోహన్ సింగ్ గారు పెట్టిండు. రెండోసారి కూడా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి పదవి వస్తే నాకు ప్రజలకు సేవ చేస్తుంది తప్ప నాకు ప్రధానమంత్రి పదవి. అలాంటి గొప్ప నాయకుడు ప్రపంచంలో ఉన్నారండి. వీళ్ళకి పదవుల కోసం ఎట్టగొట్లాడుకుంటా చూసినావా? ఇది పార్టీ పదవుల కోసమే. కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ఎంత పెద్ద డ్రామా చేస్తాను, అర్థమైతే లేదా? ఏదైనా గిరాల్టీ ఏం చేయదండి. ప్రజలు రాహుల్ గాంధీ పక్షాన. భారతదేశంలో రాబోయే కాలంలో మా రాబోయే ప్రధానమంత్రి ఈ దేశం కోసం ఎవరు గొప్ప నాయకుడు అంటే రాహుల్ గాంధీ ఆలోచన. ప్రభుత్వం ఎస్సీలను అన్యాయం చేసింది అనే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది, ఎట్లా చూడండి? మంత్రి పదవి ఇప్పుడు ఇచ్చిన కదా మంత్రిగా. మంత్రిగా అన్న ఈరోజు ఇంకో గొప్ప అవకాశం. మేము ఎంతమంది తెలుసు దళితులం? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దళిత వర్గం, స్పీకర్ గారు దళితుడు, దామోదర రాజనరసింహన్న దళితుడు, నేను దళితుడిని. మరి ఆ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిన దళితులకు? ఒక్కరినిచ్చింది మీకు పడితే రాజాకి ఇచ్చి. ఇక బోడిలింగానికి ఒక్కనొక ఈశ్వరు ఉండే, నేను ఓడగొట్టినాడు తప్ప ఎవరన్నారా? వారే చెప్పారు కదా, మేము ఎప్పుడు చెప్పలే కదా. వారే గత 10 సంవత్సరాలు రాజ్యం ఎన్నోలో చెప్పిళ్ళు, మేము ముఖ్యమంత్రిని చేస్తాం, మేము ఆ మంత్రిని చేస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం అని చెప్తాం. ఇలా అన్ని విధాలా కూడా దళిత వర్గాన్ని, పేద వర్గాన్ని, అట్టడుగు వర్గాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం చేస్తున్నాం.